దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. చూడండి, మీ యొక్క జీవితంలో మీకు వచ్చినటువంటి కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు బట్టి మీరు మనుషులను ఆశ్రయించి ఉన్నారేమో. అయితే వారి యొద్ద నుండి మీకు కొద్దిగా మాత్రమే సహాయం లభిస్తుంది. అన్నిసార్లు కూడా కాదు, అప్పుడప్పుడు, లేకపోతే ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే ఆ మనుషులు మీకు సహాయం చేయగలుగుతారు. కానీ మీ యొక్క కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అన్నిటి నుండి సంపూర్ణంగా విడిపించేది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. మీ యొక్క కష్టకాలమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు ఆశ్రయించినప్పుడు ఆయన మీకు ఆపద కాలంలో గొప్ప ఆశ్రయదుర్గము వలె ఉండి మిమ్మల్ని కాపాడుతారు. ఆయన ఆశ్రయించే వారందరికీ ఆయన దయాళుడు కాబట్టి ఈ సమయమందు, ఈ కష్టకాలమందు, మీ యొక్క ఇబ్బంది సమయంలో మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించండి. ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేస్తారు. అయితే ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృప కొరకు మనము ఆయన సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. మీరు ఆయన సన్నిధిని వెతికినప్పుడు దేవుడు తప్పకుండా తన యొక్క కృపను మీకును, మీ కుటుంబాలకి, మీరు కలిగి ఉన్న సమస్తానికి ఆయన ఎంతో గొప్పగా తన కృపను అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆశ్రయించండి. ఆయన మీ పట్ల ఎంతో జాలి, దయ, కరుణ చూపించాలని ఆయన మీ వద్ద నిలబడి ఉన్నారు. ఆయన యొక్క సన్నిధిని మీరు వెతికేవారుగా ఉన్నట్టయితే తప్పకుండా దేవుడు మీ సమస్త విషయంలో ఆయన తన కృపను చూపిస్తారు. సర్వ సమృద్ధి కలిగి దేవుని మహిమార్థమై ఆయన ప్రజలుగా ఈ లోకమందు మీరు జీవిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నాయి బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. అయ్యా, నిన్ను ఆశ్రయించే వారిగా వీరిని లేవనెత్తండి. నేను వెదికేవారిగా వీరిని లేవనెత్తండి. నీ కృప మానక వీరికి చూపించండి. నీ దయ, జాలి, కనికరాన్ని వీరికి దయచేయండి. అయ్యా, ఈ దినమంతా పగలు రాత్రి వారి కుటుంబాన్ని ఎంతో క్షేమంగా కాపాడండి. వారి ప్రయాణ మార్గాల్లో, వారి పనుల్లో, వారి సమస్తంలో అయ్యా మీరు తోడుగా ఉండండి ప్రభా. వారికి వ్యతిరేకమైన దాన్ని ఇప్పుడే లైవ్ చేస్తున్నాం. నీ కృప, నీ సన్నిధి, నీ కాపుదల వారి చుట్టూ ఉంచి అయ్యా నీ బిడ్డలందరినీ ఎంతో క్షేమంగా కాచి కాపాడమని సమస్తాన్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.